గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవరిబడి. మనం నార్మలైజేషన్ టాపిక్ చెప్తున్నాం. ఈ నార్మలైజేషన్ మొత్తం మనం నార్మలైజేషన్ అంటే ఏమంటున్నాము? డీకంపోజింగ్ ఏ రిలేషన్ ఇంటూ స్మాలర్ అండ్ వెల్ స్ట్రక్చర్ రిలేషన్స్. ఒక రిలేషన్ని స్మాలర్ రిలేషన్స్ గాను వెల్ స్ట్రక్చర్ రిలేషన్స్ అంటే ఏ రిలేషన్ వితౌట్ ఎనీ ఎనామలీస్, ఎటువంటి ఎనామలీ లేకుండా రిలేషన్ ఉంటే దాన్ని వెల్ స్ట్రక్చర్ రిలేషన్ అంటాం. వెల్ స్ట్రక్చర్ రిలేషన్ క్రియేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటున్నాను, ఈ నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ ఉపయోగిస్తాం. The rules that are used to decompose the relation, those rules we called as normal forms. సో మనం ఏ రూల్స్ ఉపయోగించి టేబుల్ని సబ్ టేబుల్స్గా డివైడ్ చేస్తున్నామో, స్మాల్ టేబుల్స్గా డివైడ్ చేస్తున్నామో, ఆ రూల్స్ని మనం ఏమంటాము అంటే నార్మల్ ఫార్మ్స్ అని చెప్తుంటాం. ద రూల్స్ దట్ ఆర్ యూజ్డ్ to decompose a relation into smaller relations, those rules we called as normal form. మనకు డిఫరెంట్ నార్మల్ ఫార్మ్స్ ఉన్నాయని చెప్పాను. ఫస్ట్ నార్మల్ ఫార్మ్, సెకండ్ నార్మల్ ఫార్మ్, థర్డ్ నార్మల్ ఫార్మ్, BCNF, 4NF, 5NF అని ఇలా డిఫరెంట్ నార్మల్ ఫార్మ్స్. ఫస్ట్ నార్మల్ ఫార్మ్ అంటే ఏంటంటే ఆల్ ద యాట్రిబ్యూట్స్ మస్ట్ బి అటామిక్, నో మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్. అసలు మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ ఉండకూడదు, అటామిక్గా ఉండాలి, నో మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్. సెకండ్ నార్మల్ ఫార్మ్ ఉండాలి అంటే it must be in first normal form and every non-key attribute is fully functional dependent on primary key. సో ప్రతి ఒక్క నాన్ కీ యాట్రిబ్యూట్, యాక్చువల్గా మనకు రెండు రకాల యాట్రిబ్యూట్స్ చెప్తే, కీ యాట్రిబ్యూట్, నాన్ కీ యాట్రిబ్యూట్. ఎవ్రీ నాన్ కీ యాట్రిబ్యూట్ ఏదైతే ఉందో విల్ ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెంట్ ఆన్ ప్రైమరీ కీ. సో వాట్ ఈస్ ఫంక్షనల్ డిపెండెన్సీ? లెట్ R is the relation with two attributes x and y. An attribute y is functional dependent on x. For each value of x, there is a unique value of y. సో ఒక ఎక్స్కి ఒక y వాల్యూ మాత్రమే ఉండాలి. అలా ఉంటే దాన్ని మనం ఏమంటామంటున్నాను, ఫంక్షనల్ డిపెండెన్సీ అని చెప్తా ఉన్నాం అన్నమాట. సో ఇలా మనం చెప్పాం. థర్డ్ నార్మల్ ఫార్మ్ అయితే ఏమవుతుందంటే, రిలేషన్ ఈజ్ సెట్ టు బి థర్డ్ నార్మల్ ఫార్మ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇట్ ఈస్ ఇన్ సెకండ్ నార్మల్ ఫార్మ్. ముందుగా అది ఏమై ఉండాలంటున్నాను, సెకండ్ నార్మల్ ఫార్మ్ ఉంది. అండ్ దేర్ ఈజ్ నో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. ఒక్కోసారి ఎలా అడుగుతారమ్మా, ఎక్స్ప్లెయిన్ ఫంక్షనల్ డిపెండెన్సీ, ట్రాన్సిటివ్ డిపెండెన్సీ, మల్టీ వాల్యూ డిపెండెన్సీస్ అలా అడుగుతుంటారు. సో దేర్ ఈజ్ నో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. వాట్ ఈజ్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ? ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటే ఏమిటి? A non-key attribute which is functional dependent on some other non-key attribute is called as transitive dependency. ఒక నాన్ కీ అట్రిబ్యూట్ అనేది ఇంకొక నాన్ కీ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అయితే దాన్ని మనం ఏమంటాము అంటే ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటాం. ఇక్కడ సో అవర్లీ వేజ్ అనేది దేని మీద డిపెండ్ అయింది? సో రేటింగ్ మీద. అంటే సో అవర్లీ వేజ్ అనేది నాన్ కీ అట్రిబ్యూట్, రేటింగ్ కూడా నాన్ కీ అట్రిబ్యూట్. ఒక నాన్ కీ అట్రిబ్యూట్ ఇంకో నాన్ కీ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అయింది కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాము, ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటాం. BCNF. సో ఎవ్రీ డిటర్మినెంట్ ఈజ్ ఏ క్యాండిడేట్ కీ. ప్రతి డిటర్మినెంట్ మనకి ఏమై ఉండాలంటున్నాను, క్యాండిడేట్ కీ అయి ఉండాలి అంటున్నాను. ఎవ్రీ డిటర్మినెంట్ ఈజ్ ఏ క్యాండిడేట్ కీ. డిటర్మినెంట్ అనేది క్యాండిడేట్ కీ అయి ఉండాలి అని చెప్తున్నాం. ఈ డిటర్మినెంట్ క్యాండిడేట్ కీ ఏది కావాలి అంటే, మేము డిటర్మినెంట్ అంటే ఏంటి? An attribute which appears left side of the functional dependency that we called as determinant. X or y రాసాం అనుకోండి, x is called as determinant అంటే which determines y. అందుకని సో ఎక్స్ అనేది క్యాండిడేట్ కీ అయి ఉండాలి. క్యాండిడేట్ కీ అంటే ఏంటి? యూనిక్గా ఉండే కీని మనం ఏమంటాము, క్యాండిడేట్ కీ అంటాము. క్యాండిడేట్ కీ అయి ఉండాలి. ఫోర్త్ నార్మల్ ఫార్మ్. A relation is said to be fourth normal form if and only if it is in BCNF and there is no multi-valued dependency. Multi-valued dependency ఉండకూడదు. Multi-valued dependency అంటే ఏంటి? ఎలా? A multi-valued dependency is exist when the relation will contains at least of three attributes A, B, C. For each value of A, there is a set of values of B and a set of values of C. అంటే ఏకి సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ బి ఉండాలి, ఏకి సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ సి ఉంటే
దాన్ని మల్టీ వాల్యూ డిపెండెన్సీ అంటాం. సో ఇలా ఉంది స్టూడెంట్, టీచరు, టెక్స్ట్ బుక్. ఒక సబ్జెక్ట్ చెప్పడానికి ఎంతమంది టీచర్స్ అయినా ఉండొచ్చు, ఒక సబ్జెక్ట్కి ఎన్ని టెక్స్ట్ బుక్లు అయినా ఉండొచ్చు. సో ఇలా రాసుకున్నాం అనుకోండి. సో దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే సబ్జెక్ట్కి ఎన్ని టెక్స్ట్ బుక్లు అయినా ఉండొచ్చు కాబట్టి ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ ఏ దెర్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ బి. అంటే ఒక సబ్జెక్ట్కి ఎన్ని టీచర్స్, ఎంతమంది టీచర్స్ అయినా ఉండొచ్చు, అలానే ఒక సబ్జెక్ట్కి ఎంతమంది టెక్స్ట్ బుక్స్ అయినా ఉండొచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ ఏ దెర్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ బి అండ్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ సి. సో దీన్ని ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటాం. ఇలా ఉండకూడదు కాబట్టి ఏం చేశా అంటే సబ్జెక్టు టీచరు, సబ్జెక్టు టెక్స్ట్ బుక్స్గా పెట్టాను. సో ఇక్కడ మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉండదు అని చెప్తాం. ఎందుకని అంటున్నా అంటే మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉండాలి అంటే రిలేషన్లో కనీసం 3 యాట్రిబ్యూట్స్ ఉండాలి. అయితే ఇక్కడ ఎన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయి? 2 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఇంక అందుకని అవసరం లేదని చెప్తాం. ఫిఫ్త్ నార్మల్ ఫామ్. ఫిఫ్త్ నార్మల్ ఫామ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ లాస్లెస్ జాయిన్ డిపెండెన్సీ. సో ఇదేంటి అంటున్నా అంటే ఈ ఫిఫ్త్ నార్మల్ ఫామ్ అప్ టు ఫోర్త్ నార్మల్ ఫామ్ దాకా ఒక టేబుల్ని నెంబర్ ఆఫ్ సబ్ రిలేషన్స్గా డివైడ్ చేశాం. ఆ సబ్ రిలేషన్స్ నుంచి మనం ఇంకొక రిలేషన్ని క్రియేట్ చేసి తెచ్చుకోవాలి అనుకోండి, మనం ఏం చేస్తాము అంటే ఈ ఫిఫ్త్ నార్మల్ ఫామ్ అనేది ఉపయోగిస్తాం. సపోజ్ ఇప్పుడు సబ్జెక్టు, టీచరు, సబ్జెక్టు, టెక్స్ట్ బుక్ ఉందండి. ఈ రెండింటిని జాయిన్ చేసాం అనుకోండి, మళ్ళీ మనకు సబ్జెక్టు, టీచరు, టెక్స్ట్ బుక్ వస్తుంది. చూడండి, ఫోర్త్ నార్మల్ ఫామ్లో సబ్జెక్టు, టీచరు, టెక్స్ట్ బుక్ ఉంది. యాక్చువల్గా దీంట్లో ప్రాబ్లం ఉంది అని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఏ విధంగా? సబ్జెక్టు, టీచరు, సబ్జెక్టు, టెక్స్ట్ బుక్గా చేశాను. ఇప్పుడు మళ్ళీ నేను కావాలి అనుకోండి జాయిన్ చేయొచ్చు. జాయిన్ చేశాను అనుకోండి, జాయిన్ మీకు ఆల్రెడీ చెప్పాము నేను ఇదివరకు. జాయిన్ చేశాము అనుకోండి, సో మళ్ళీ మనకి ఏమవుతుంది? ఒరిజినల్ టేబుల్ వచ్చేస్తుంది. ఇలా మన యొక్క టేబుల్ని నెంబర్ ఆఫ్ టేబుల్స్గా డివైడ్ చేయటము, డివైడ్ చేసిన వాటి నుంచి మళ్ళీ ఒరిజినల్ టేబుల్స్ తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తాము? ఈ కాన్సెప్ట్ ఉపయోగించి ఇది ఫిఫ్త్ నార్మల్ ఫామ్. ఫిఫ్త్ నార్మల్ ఫామ్ని లాస్లెస్ జాయిన్ డిపెండెన్సీ అని చెప్తుంటాం. ఇలా మొత్తం మనకున్న నార్మల్ ఫామ్స్ యాక్చువల్గా 5 నార్మల్ ఫామ్స్ అంతా మధ్యలో BCNF ఒకటి ఉంటుంది, ఇంటర్మీడియట్ నార్మల్ ఫామ్గా చెప్తుంటాను. సో అందుకని ఎన్ని నార్మల్ ఫామ్స్ అంటే 5 అని చెప్పి 1, 2, 3. So including BCNF we have 6 అని చెప్తుంటాం. సో ఇప్పుడు దెన్ we go for schema refinement. Schema refinement అంటే ఏమిటి? So schema refinement will address the refinement approaches based on decomposition. సో డీకంపోజిషన్ చేయటానికి సో మనము ఎటువంటి రిఫైన్మెంట్ అప్రోచెస్ ఉపయోగిస్తున్నాం ఇంటెండెడ్. సో ఏం చెప్తుంది, ఎలా చెప్తుంది అనే దానికి వచ్చినప్పుడు స్కీమా రిఫైన్మెంట్ ఈజ్ ఇంటెండెడ్ టు అడ్రస్ అండ్ రిఫైన్మెంట్ అప్రోచ్ బేస్డ్ ఆన్ ద డీకంపోజిషన్ బేస్ చేసుకొని మనకి ఎటువంటి ఏమున్నాయి ఎలా చెప్తుంది. redundant storage is the root cause for the problems. ఏ ప్రాబ్లం కైనా కానీ మీకు ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పాను. సో ఏ ప్రాబ్లం కైనా కానీ రూట్ కాజ్ ఏమవుతుంది? redundant storage is the root cause for any problem. ఎటువంటి ప్రాబ్లం కైనా కానీ రూట్ కాజ్ ఏమిటి అంటున్నామంటే redundancy. డీకంపోజిషన్ ఎలిమినేట్స్ ద redundancy. ఈ డీకంపోజిషన్ ఏం చేస్తుంది? redundancyని ఎలిమినేట్ చేస్తుంది. Decomposition will eliminate the redundancy-ని eliminate చేస్తుంది. So what are the problems that are caused? So redundant, so మనకు సో దీనివల్ల మనకి ఏంటి ఏమేమి ఎలిమినేట్ స్కీమా రిఫైన్మెంట్ వల్ల మనం ఏం చేస్తున్నాము? ప్రాబ్లమ్స్ కాజ్డ్ బై redundancy. సో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ కాజ్డ్ బై ద redundancy? నేను అక్కడ ఫస్ట్లోనే చెప్పాము, redundant storage is the root cause for the ఎనీ ప్రాబ్లం. ఎటువంటి దానికైనా కానీ redundant storage ఏ ప్రాబ్లం అని చెప్తున్నాం. సో ఏంటి redundant storage వల్ల వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కాజ్డ్ బై ద redundancy? సో redundancy వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? వేస్టేజ్ ఆఫ్ స్టోరేజ్. ఫస్ట్గా మనకి ఏంటి అంటే when information stored repeatedly, then wastage of storage is occurred. చూడండి,
సో ఇన్ఫర్మేషన్ అనేది రిపీటెడ్గా అంటే 3-4 చోట్ల స్టోర్ అవటం వలన మనకేంటంటే వేస్టేజ్ ఆఫ్ స్టోరేజ్ ఒకటి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటున్నాము, వేస్టేజ్ ఆఫ్ స్టోరేజ్. ఎలా వస్తుంది, ఎందుకని వస్తుంది వేస్టేజ్ ఆఫ్ స్టోరేజ్ అంటే, సో రెడెండెంట్గా ఇన్ఫర్మేషన్ స్టోర్ అవటం వల్ల మనకేమవుతుంది, వేస్టేజ్ అయిపోతుంది. తర్వాత అప్డేషన్ ఎనామలీ. సో అప్డేషన్ ఎనామలీ అంటే ఏంటి, ఎనామలీ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఎన్ ఎర్రర్ ఆర్ ఇన్కన్సిస్టెన్సీ దట్ ఈస్ అక్కర్డ్ డ్యూరింగ్ ద డేటా ఇన్సర్షన్ ఆర్ డిలీషన్ ఆర్ అప్డేషన్ ఇస్ కాల్డ్ ఎస్ ఎనామలీ. రెడెండెంట్ వల్ల ఇన్సర్షన్లో ప్రాబ్లం రావచ్చు, డిలీషన్లో రావచ్చు, అప్డేషన్లో అయినా రావచ్చు. అప్డేషన్లో ప్రాబ్లం వస్తే దాన్ని మనం ఏమంటాము అంటే అప్డేషన్ ఎనామలీ అంటాం. ఇన్సర్షన్లో వచ్చింది అనుకోండి ఇన్సర్షన్ ఎనామలీ అంటాం. డిలీషన్లో వచ్చింది అనుకోండి డిలీషన్ ఎనామలీ అంటాం. అంటే సో డిలీషన్ ఎనామలీ అంటే ఏంటి, an error or inconsistency that is occurred during the data deletion is called as deletion anomaly. సో ఒక ఎర్రర్ డేటాను డిలీట్ చేసేటప్పుడు వస్తే దాన్ని మనం ఏమంటామంటే డిలీషన్ ఎనామలీ. ఇన్సర్షన్ చేసేటప్పుడు వస్తే ఇన్సర్షన్ ఎనామలీ అంటాం. అప్డేషన్ చేసేటప్పుడు వస్తే దాన్ని మనం ఏమంటాం అంటున్నాను, అప్డేషన్ ఎనామలీ అని చెప్తుంటాం అనమాట. సో రెడెండెంట్ అనేది మెయిన్ ప్రాబ్లం. రెడెండెంట్ స్టోరేజ్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం. దేనికైనా మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటున్నాము, ఈ రెడెండెంట్ స్టోరేజ్ అనమాట. అంటే సో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ అంటే మనకున్న స్కీమా రిఫైన్మెంట్ చేయకపోతే అంటే రెడెండెన్సీని తీసేయకపోతే సో మనకి ఎన్ని కూడా ప్రాబ్లమ్సే. ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే వేస్టేజ్ ఆఫ్ స్టోరేజ్ ఒక ప్రాబ్లం వస్తుంది, ఇన్సర్షన్లో ప్రాబ్లం ఇన్సర్షన్ ఎనామలీ ఉండొచ్చు, డిలీషన్ ఎనామలీ ఉండొచ్చు, లేక అప్డేషన్ ఎనామలీ కూడా ఉండొచ్చు. అంటే ఇన్సర్షన్ ఎనామలీ అంటే ఏమంటున్నాను, an error or inconsistency that is occurred during the data insertion is called as insertion anomaly. సో ఇన్సర్షన్ చేసేటప్పుడు వచ్చే ఎర్రర్స్ని మనం ఏమంటాము అంటే ఇన్సర్షన్ ఎనామలీ అంటాం. డిలీషన్ చేసేటప్పుడు వచ్చే ఎర్రర్స్ని మనం డిలీషన్ ఎనామలీ అంటాం. అప్డేషన్ చేసేటప్పుడు వచ్చే ఎనామలీస్ని మనం ఏమంటాం అంటున్నాను, అప్డేషన్ ఎనామలీ అంటాం. సో ఇక్కడ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, రేటింగ్, అవర్లీ వేజ్, వర్క్. సో ఇక్కడ అవర్లీ వేజ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, రేటింగ్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇప్పుడు సో ఓన్లీ రేటింగ్ ఇస్తే చాలా అవర్లీ వేజ్ చెప్పొచ్చు. అవర్లీ వేజ్ ఇప్పుడు చూడండి 8 రేటింగ్ వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారు, 10 రేటింగ్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు. అంటే 1500 2 సార్లు స్టోర్ అయింది, 1000 2 సార్లు స్టోర్ అయింది. అవసరం లేదు, రేటింగ్ ఉంటే చాలు. రేటింగ్ అక్కడ అవర్లీ వేజ్ ఇంకో చోటు నుంచి తెచ్చిపెట్టుకోవచ్చు. సో ఇక్కడ వేస్టేజ్ ఆఫ్ రెడెండెన్సీ అనమాట. రెడెండెన్సీ అనేది ఏమవుతుంది, వేస్ట్గా ఉంది, వేస్టేజ్ ఆఫ్ రెడెండెన్సీ. సో రెడెండెంట్ స్టోరేజ్ ఉంది, అప్డేషన్ ఎనామలీ ఉంది ఇక్కడ. సో ఇదంతా ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం ఏంటి స్కీమా రిఫైన్మెంట్లో అంటే డీకంపోజిషన్. డీకంపోజింగ్ అంటే ఏంటి, డివైడింగ్ ఎ రిలేషన్ ఇంటూ స్మాలర్ అండ్ వెల్ స్ట్రక్చర్ రిలేషన్స్. సో వెల్ స్ట్రక్చర్ రిలేషన్ అనమాట. అంటే ఈ రిలేషన్ నేను ఏం చేస్తున్నాను, 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. సో ఫస్ట్ రిలేషన్ ఎంప్లాయీ నెంబరు, నేము, రేటింగ్, అవర్లీ వేజ్. సెకండ్ వచ్చేసి అవర్లీ. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సో ఇలా స్కీమా రిఫైన్మెంట్ ఇదంతా చెప్తాం. అంటే స్కీమా రిఫైన్మెంట్ అంటే ఏమంటున్నాము, స్కీమా రిఫైన్మెంట్ ఇంటెండెడ్ ద అడ్రస్ the problems that are caused by the redundancy. Redundancy is the root cause for any problems. So what are the problems that are caused by the redundancy? So we have the redundant storage, insertion anomaly, deletion anomaly, and updation anomaly. Along what are the problems related decomposition? Decomposition and enti? So the problem of dividing a relation into smaller relations is called as decomposition. ఒక రిలేషన్ని స్మాలర్ రిలేషన్స్గా డివైడ్ చేయటాన్ని నేను ఏమంటాను, డీకంపోజిషన్ అంటాను. డీకంపోజిషన్ అంటే ఏంటంటే డివైడింగ్ ఏ రిలేషన్ ఇంటూ స్మాలర్ రిలేషన్స్. ఒక రిలేషన్ని స్మాలర్ రిలేషన్స్గా డివైడ్ చేయటాన్ని డీకంపోజిషన్ అంటాం. సో ఇందాక చెప్పినట్టు ఆ ఎగ్జాంపుల్లో మనము సో ఒక టేబుల్ ఇస్తే ఆ టేబుల్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశాను, 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము, రేటింగ్, అవర్లీ వేజ్ ఉంటాయి. ఇంకో దాంట్లో ఏముంది, రేటింగ్, అవర్లీ వేజ్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకు రావచ్చు. దాన్నే మనం ఏమంటామంటున్నాం ఇక్కడ, స్కీమా రిఫైన్మెంట్ అని చెప్తుంటాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ స్కీమా రిఫైన్మెంట్. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు డీకంపోజిషన్? సో డీకంపోజిషన్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయంటే వస్తాయి, కొన్నిసార్లు వస్తాయి.
అంటే మొత్తం మనం అలా జాయిన్ చేసినప్పుడు అంత డేటా వచ్చిందా లేదా చూసుకోవాలి. ఏమైనా డేటా మిస్ అవుతున్నామా డీకంపోజ్ చేసేటప్పుడు అనేది చూసుకోవాలి. సో అది డీకంపోజిషన్ అన్ని కాలమ్స్ ఉన్నాయా, అన్ని రోస్ వస్తున్నాయా లేదా మెర్జ్ చేసినప్పుడు అనేది చూసుకోవాలి. సో అదే మనకున్న ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు డీకంపోజిషన్. సో డీకంపోజిషన్ అంటే ఏమంటున్నాము, డీకంపోజిషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ డీకంపోజింగ్ ఏ రిలేషన్ ఇంటూ స్మాలర్ రిలేషన్స్. ఒక రిలేషన్ని స్మాలర్ రిలేషన్స్గా డివైడ్ చేయడాన్ని మనం ఏమంటామంటున్నాను, డీకంపోజిషన్ అంటాం. So we know that redundant storage is the root cause for all the anomalies. The problems that are solved by using decomposition. There are two important questions that may asked in the decomposition. Do we need decomposing a relation? What problems does us when you decompose a relation? So దీనికి ఇక్కడ రెండు చెప్పాడు. There are two properties of decomposition. One is lossless join property. సో ఒకటి ఏమంటున్నాను, లాస్లెస్ జాయిన్ అంటే ఏంటంటే వెన్ వీ డివైడ్ ఏ రిలేషన్ ఇంటూ టూ రిలేషన్స్, వెన్ వీ కంబైన్ ద టూ రిలేషన్స్ అగైన్ విట్ ఈస్ నెసెసరీ టు గెట్ ద ఆల్ ద రోస్, దట్ వీ కాల్డ్ యాజ్ లాస్లెస్ జాయిన్ ప్రాపర్టీ. అంటే ఒక టేబుల్ని మనం రెండు ప్రాపర్టీస్ మనం ఎప్పుడు చూసుకోవాలి, రెండు ప్రాపర్టీస్ చూసుకోవాలన్నమాట. లాస్లెస్ జాయిన్ డిపెండెన్సీ చూసుకోవాలి. లాస్లెస్ జాయిన్ డిపెండెన్సీ ఏం జరుగుతున్నామంటే when we divide a relation into two relations. So after merging of these two relations, again it is necessary to get the original relation and it is necessary to get all the rows. When we get all the rows, then it is called as lossless join. When you lost some rows, then it is not called as a lossless property. చూడండి, సో మనం ఒక టేబుల్ని రెండు టేబుల్స్గా డివైడ్ చేసినప్పుడు మళ్ళా ఆ రెండు టేబుల్స్ని కలిపితే ఒరిజినల్ టేబుల్ రావాలి. అలా వస్తే అప్పుడు దాన్ని మనం ఏమంటాము అంటున్నా అంటే లాస్లెస్ ప్రాపర్టీగా. అదే మనం అలా రాలేదనుకోండి, అది లాస్లెస్ ప్రాపర్టీ కాదు. చూడండి ఎలా ఇచ్చాను, ఎంప్లాయీ నెంబరు, నేము, రేటింగ్, అవర్లీ ఏజ్, రేటింగ్, అవర్లీ ఏజ్ అని ఇచ్చాను. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను జాయిన్ చేశాను అనుకోండి, మళ్ళా నాకేం రావాలి, అన్ని రోస్ రావాలి, అన్ని కాలమ్స్ రావాలి. అలా అన్ని రోస్ అన్ని కాలమ్స్ వస్తే అప్పుడు అదేమైనట్టు లాస్లెస్ జాయిన్ డిపెండెన్సీ అంటారు. అలా కాకుండా ఏమైనా కొన్ని రోస్ మిస్ అయినాయి అనుకోండి, అప్పుడు అది రాదు. సపోజ్ నేనున్నాను, సో 7105 ఉంది, లక్ష్మణ్ అనే అతనికి రేటింగ్ లేదు. అప్పుడు రేటింగ్ లేకపోతే నీకు రో రాదు. అప్పుడు అది లాస్లెస్ జాయిన్ అంటే నీకు ఒక రో మిస్ అయ్యావు. సో అర్థమైందా? సో ఇప్పుడు నేను 105 ఉంది, 105 అనే రోకి లక్ష్మణ్ అనే వ్యక్తికి 7 రేటింగ్ ఇచ్చాను. అంటే ద కాలం ఇక్కడ ఉన్న రేటింగ్ వాల్యూ అక్కడ రేటింగ్ వాల్యూకి ఈక్వల్ అయితే ఆ రో సెలెక్ట్ అవుతుంది. ఇన్నర్ జాయిన్ అంటే ద కాలం వాల్యూ ఆఫ్ ద ఫస్ట్ టేబుల్ ఈజ్ ఈక్వల్ టు ద కాలం వాల్యూ ఆఫ్ ద సెకండ్ టేబుల్ అంటాం అనమాట. అంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రేటింగ్ వాల్యూని అక్కడ రేటింగ్ వాల్యూతో కంపేర్ చేస్తాం. రెండు ఈక్వల్ అయితే వాల్యూ వస్తుంది, ఈక్వల్ కాకపోతే లేదు, రాదు అని చెప్పాను అనుకోండి. సో అప్పుడు 7 మనకు లక్ష్మణ్ అనే వ్యక్తి 7 అండి. అతను రో అతను ఇక్కడ 7కి సంబంధించిన అతని 7 కాదు, అతను వచ్చేసిన అతనికి డేటా లేదు, రేటింగ్ లేదు. రేటింగ్ లేకపోతే సో అప్పుడు ఏమవుతుంది, అతని డేటా ఉంటుంది కానీ అతని రేటింగ్ లేదు. రేటింగ్ లేకపోతే ఆ రో రాదు మనకు. ఆ రో రాకపోతే ఎట్లా, మనకు కావాలి. సో లాస్లెస్ జాయిన్గా ఉండాలి అనమాట. అంటే మనము డివైడ్ చేసినప్పుడు డేటా అనేది లాస్లెస్గా ఉండాలి. ఇంకోటి ఏంటి అంటే డీకంపోజిషన్ ప్రిజర్వేషన్. సో ఇంకొకటి ఏంటి అంటున్నా అంటే డీకంపోజిషన్ ప్రిజర్వేషన్ ప్రాపర్టీ అంటాం. దిస్ ప్రాపర్టీ ఎనేబుల్స్ us to enforce any constraint on the original relation by simply enforcing some constraints on each of the smaller relations. సో ఒరిజినల్ టేబుల్లో ఒక కన్స్ట్రెంట్ని ఎన్ఫోర్స్ చేసినప్పుడు బై సింప్లీ ఎన్ఫోర్సింగ్ సమ్ కన్స్ట్రెంట్స్ ఆన్ ఈచ్ ఆఫ్ ద స్మాలర్ రిలేషన్స్, అంటే ఒరిజినల్ టేబుల్లో కన్స్ట్రెంట్స్ని ఎనేబుల్ చేసినప్పుడు స్మాలర్ రిలేషన్స్లో కూడా కన్స్ట్రెంట్స్ని ఎన్ఫోర్స్ చేయాలి. దాన్నే మనం ఏమన్నా అంటే డిపెండెన్సీ ప్రిజర్వేషన్స్ అంటాం. అంటే అక్కడ మీరు అంటే ఒరిజినల్ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ సో అవర్లీ వేస్ ఈ డిపెండ్స్ ఆన్ రేటింగ్ అన్నా అనుకోండి. సో మీరు అక్కడ ఎప్పుడైతే ఒక డిపెండెన్సీ పెట్టారు, ట్రాన్స్ఫర్ డిపెండెన్సీ,
ఎప్పుడైతే ఆ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ పెట్టావో ఇక్కడ కూడా స్మాలర్ టేబుల్స్గా కూడా డివైడ్ చేసినప్పుడు ఆ డిపెండెన్సీ ఉండాల్సిందే. అంటే అక్కడ పెట్టినప్పుడు కన్స్ట్రైన్స్ ఇక్కడ కూడా కన్స్ట్రైన్స్ పెట్టాల్సింది. ఒరిజినల్ టేబుల్లో ఏ కన్స్ట్రైన్స్ అయితే ఉన్నాయో మనం ఆ టేబుల్ని స్మాలర్ టేబుల్స్గా డివైడ్ చేసినప్పుడు కూడా మనం ఏం చేయాలి, కన్స్ట్రైన్స్ని పెట్టాల్సిందే. అప్పుడే కరెక్ట్ అవుతుంది, లేకపోతే రాదు. దీన్నే మనం ఏమంటాం అంటే డిపెండెన్సీ ప్రిజర్వేషన్ ప్రాపర్టీస్ అంటాం. చూడండి, సో ఇలా మనం డివైడ్ చేస్తాం. ఇవన్నీ కూడా ఇట్లా డివైడ్ చేసినప్పుడు కూడా డిపెండెన్సీ ప్రిజర్వేషన్ పెడతాం. సో ఇలా ఈ విధంగా మనం పెడితే దాన్ని వస్తాం. సో ఆ డిపెండెన్సీ ఫంక్షనల్ డిపెండెన్సీ అయ్యి ఉండొచ్చు, ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అయ్యి ఉండొచ్చు. ఇలా ఈ విధంగా ఉంటే దీన్ని మనం ఏమంటాం అంటే డిపెండెన్సీ ప్రిజర్వేషన్స్ అని చెప్తుంటాం అనమాట. అది రిఫ్లెక్సివ్ అవ్వచ్చు, ట్రాన్సిటివ్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు మనకు. సో ఇలా ఉంటే ఈ కాన్సెప్ట్ మనం ఏమంటున్నాము అంటే డిపెండెన్సీ ప్రిజర్వేషన్స్ అని చెప్తుంటాం అన్నమాట. ఇదంతా కూడా ఈ యూనిట్లో ఉన్నదమ్మా. ఒకసారి చూసి సిలబస్లో యూనిట్ పైన పాఠం స్కీమా రిఫైన్మెంట్ నార్మలైజేషన్ చాప్టర్ పేరు. పర్పస్ ఆఫ్ నార్మలైజేషన్ ఆర్ స్కీమా రిఫైన్మెంట్ చెప్పాను మీకు. నార్మలైజేషన్ అంటే ఏంటి, స్కీమా రిఫైన్మెంట్ అంటే ఏంటి. redundancy is the root cause for any problems. To address the redundancy we can use schema refinement. So redundant the problems that are caused by the redundancy is called as next concept of functional dependency. Functional dependency అంటే ఏంటి చెప్పాను. Normal forms based on the functional dependency. First normal form, second normal form and third normal form. Okay. Concept of surrogate key. Okay. అదొక key లేదు. Boy's code normal form చెప్పాను. Lossless join dependency preservation decomposition మీకు చెప్పాను. మీకు lossless join decomposition మీకు స్కీమా కింద decomposition ప్రాపర్టీస్ లో పెట్టి చెప్పాను. Lossless join and dependency preservations. What are the problem? And there are two properties for the decomposition. One is called as lossless join, another is called as dependency preservation decomposition. Next, fourth normal form, fifth normal form. So ఇక్కడ ఒక కీ ఒకటి ఉందమ్మా, సర్గేట్ కీ. అక్కడే చెప్తే మనం కూడా టైప్ చేయటం surrogate key in DBMS. అదే ఉందని చెప్తున్నాడు. సర్గేట్ కీ ద యూనిక్గా ఉండే కీనే మనం సర్గేట్ కీగా వాడు చెప్తా ఉంటాడు అనమాట. Surrogate key in DBMS is the key or say unique identifier that uniquely identifies the object or entity in their respective fields. This unique identifier in the DBMS. Hence, surrogate key will also implement by using some unique గా ఉండేదాన్ని మనం ఏమంటున్నాము అంటే సో సర్గేట్ కీ అని చెప్తున్నాడు. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సర్గేట్ కీ అండ్ ప్రైమరీ కీ? The difference between both the keys depends on the type of database. Whether the current database or temporal database, it becomes the current database stores only current valid data. There exists only one-to-one relationship
primary database, and surrogate key is model or outside the world. In other case, current database, surrogate key can be used in the primary key irrespective of surrogate key. In case of temporal database, so then if it is అంటే ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే యూనిక్గా ఉన్న కీని మనం ఏమంటున్నాము అంటే సర్గేట్ కీ అని చెప్తున్నాం. దెన్ వాట్ ఈస్ ద దెన్ what is the difference between surrogate key and primary key? The relationship between the table is one to one relation. Then we can use the primary key. The relationship between the tables is many to many relationship. Then we can use the surrogate key. That's enough. చూడండి, సో ఒకటే డిఫరెన్స్ మనకి ఏంటి అంటున్నా అంటే a key, surrogate key is also a key. సో ద వాల్యూ ఆఫ్ ద కీ ఈజ్ ఆల్వేస్ యూనిక్గా ఉండాలి. యూనిక్గా ఉన్న కీని మనం ఏమంటున్నామంటే సర్గేట్ కీ. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సర్గేట్ కీ అండ్ ప్రైమరీ కీ? ద రిలేషన్షిప్ బిట్వీన్ ద టేబుల్స్ ఈజ్ 1 to 1, దెన్ వీ యూజ్ ద కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ ప్రైమరీ కీ. When the relationship between the two tables is 1 to many, in this case we use the surrogate keys. That is the concept. ఇలా ఉంటుందమ్మా. ఇది డిఫరెన్స్. ఇది కూడా లేదు మీకు యాక్చువల్గా చెప్పేటప్పుడు చెప్పలేదు అది. సో సర్గేట్ కీ అంటే అదమ్మా. అంటే సర్గేట్ కీ ఈజ్ ఆల్సో అంటే a key whose value is unique, so such a key is called a surrogate key. Surrogate key is also called a surrogate key similar to the primary key. The only difference of surrogate key and primary key is the relationship between the two tables is 1 to 1 relation. Then then we use the primary key. The relationship between the two tables is many to many relation. Then we use surrogate key. This is about fourth chapter amma. సో మీకు అంతా ఈ చాప్టర్ మొత్తం మీకు చెప్పాను. సో ఎక్సెప్ట్ సర్గేట్ కీ మెటీరియల్ లేదు, మీకు అక్కడ ఉంది, మళ్ళీ మేము పంపిస్తాను కావాలంటే. సో రేపటి నుంచి ఫిఫ్త్ ఉంటుంది. ఫిఫ్త్ చెప్తే అయిపోద్ది. ఎందుకని అంటున్నాము అంటే కొంచెం తొందరగా కూడా చెప్పుకోవాలి మనం. రీజన్ ఎందుకంటున్నా అంటే రేపు ఫస్ట్ వీక్ నుంచి కాలేజీలు తెరిస్తే ఎగ్జామ్స్ పెడతా అంటున్నారు, అప్పుడు కొంచెం ఇబ్బంది పడతామా. అది ఇది కొంచెం పెద్దది, ఫిఫ్త్ యూనిట్ పెద్దది ఉంటుంది. సరే, రేపు కంటిన్యూషన్ రేపు చెప్తాను.